తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కుట్రపూరితంగా దానిని పేల్చివేసిందని వి ప్రకాష్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల బ్లాస్టులు జరుగుతున్నాయని, దీనిని అదునుగా తీసుకుని ఇసుక మాఫియా చెక్ డ్యాంలను పేల్చివేస్తోందని పేర్కొన్నారు. రోజుకు సుమారుగా 4,000 ఇసుక లారీలు అమ్ముతున్నారని, ఒక్కో లారీపై ₹1,00,000 వరకు వస్తోందని ఆరోపించారు. ఈ సొమ్ము సర్పంచుల నుండి మంత్రుల వరకు అందరికీ చేరుతోందని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్లో కొన్ని చెక్ డ్యాంలు కూడా మీరు పరిశీలించడానికి కూడా వెళ్ళినారు. ఏదైతే అడవి సోమనపల్లి ఇలాంటి వెళ్ళినారు. అసలు ఏం జరుగుతుంది సార్? అసలు చెక్ డ్యాంల విషయంలో కావచ్చు, ప్రాజెక్టులు ఏం జరుగుతుంది బ్రో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్లలో 4 ఎఫ్ఐఆర్లు మేడిగడ్డ దగ్గర నుంచి అక్టోబర్ 21 రాత్రి పోలీస్ స్టేషన్లో ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చాడు. అక్టోబర్ 22 అది రికార్డ్ అయింది. ఎప్పుడు 2023. అప్పుడు ఇక్కడ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. కేసీఆర్ గారి చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు, రెవెన్యూ లేదు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉండే. వాళ్ళు ఎన్నికలలో బిజీగా ఉండి ఆ ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు. బట్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 500-600 కోట్లతో కట్టిన ఆ బ్లాక్, అంటే దానికి 4,000 కోట్లైనా 500-600 కోట్లతో కట్టిన ఒక బ్లాక్ అది బ్లాస్ట్ అయింది. నేను అనట్లేదు, ఇంజనీర్ రాసిన రిపోర్ట్లో ఉంది. 2-3 కిలోమీటర్ల దాకా గ్రామాలలో ప్రజలకు పెద్ద శబ్దం వచ్చింది మేడిగడ్డ. అయితే అప్పుడు అనుకున్నాం ఎవరో చేసిందని అనుకున్నాం, ఇసుక మాఫియా చేయవచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నాను. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అనేవాడు ఏటీఎం కాళేశ్వరంగా మారింది కేసీఆర్కు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ చెప్పినా నమ్మలేదు. కాబట్టి ఏదో ఒకటి చూపెట్టాలి కాబట్టి బ్లాస్ట్ చేశారు. అది అన్ని ఆధారాలని బ్లాస్ట్ చేసిన దానికి. జనవరి 24 ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హుసేన్ మియా వాగు చెక్ డౌన్ పేల్చడానికి డైనమేట్లతో పాటు డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు అన్నీ దొరికినాయి. దొరికినా కూడా ఆడ రాసిండు ఇంజనీరు ఇది బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిందని. అయినా ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా చర్య లేదు. నవంబర్ 21న తనువుల చెక్ డౌన్ పేల్చిండ్లు. మేడం తలకాయ ఉన్నవానికి అందరికీ అది తెలుస్తుంది. అక్కడ పోతే దానికి ఏం నాలెడ్జ్ అక్కర్లేదు, ఇరిగేషన్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఎన్జీఆర్ఐ నిపుణులు అక్కర్లేదు. మేడం తలకాయ ఉంటే చాలా బ్లాస్ట్ అని చెప్తారు. ఇంజనీర్ కూడా రాసిండు, దాని మీద ఇప్పటివరకు చర్య లేదు. ఆల్సో అయిపోయింది. కాబట్టి ఇసుక మాఫియాకి ఏమైందంటే ఏం చేసినా కూడా మనల్ని అడిగేటోళ్ళు లేడు. రోజుకు ఒక్క లారీ మీద ₹1,00,000 వస్తున్నాయి. అటువంటి 4,000 లారీలు పోతున్నాయి రోజు. 4,000 లక్షలు పర్ డే ఇన్కమ్. అందులో ఎంతమంది ప్రజాప్రతినిధులు పోతున్నాయి, సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల దాకా పోతున్నాయి. కొన్ని